సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ బిల్లు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి బిల్లు. మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు దయచేసి అధ్యక్ష, రేపు ఇవాళ చదువుకుంటాం, రేపు మాకు అవకాశం ఇవ్వండి సార్, రేపు అవకాశం ఇవ్వండి. Page number 484, Kaul and Shekdar, LA Minister Garu. Arrangement of government business. This is pertaining to Parliament, which we have used over a period of time. The Secretary General is required to arrange government business to be transacted on days fixed for government business in such order as the Speaker, after consultation with the leader of the House, determine. Okay. Second point is very important, sir. The leader of the House is required to intimate the probable government business for the first 2 or 3 days of a session at least 10 days in advance. Thereafter, the list of business is immediately drawn up and circulated to members so as to give them sufficient time to table amendments to the items of business included therein. A day or two before the commencement of the session, the list of business for the first day is revised and the items of business are taken up. This is standard practice, sir. Sir, అర్ధరాత్రి 12 గంటల తర్వాత అజెండా పంపించారంటే మా హక్కులకు మీరు భంగం కలిగించినట్టే అధ్యక్ష. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్షుల వారిని, సార్ ఇది మన హౌస్కు సంబంధించిన అంశం. మీరు నిన్న 3 గంటలకు మనం హౌస్కు అడ్జర్న్ చేసుకున్నాం, 5 గంటల వరకు టైం ఉండే. లాస్ట్ వర్కింగ్ అవర్ లోపు మాకు నెక్స్ట్ డే అజెండా మాకు ఇస్తే మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మేము మొబైల్లో చూసుకొని పొద్దున హడావిడిగా ప్రిపేర్ అయ్యి సభకు రావడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి